నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పిఠాపురం వర్మ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి. కానీ ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నారు ఏంటంటే టీడీపీకి ఒకవేళ ఎన్టీఆర్ రావాలి అనుకుంటే ఒకవేళ వస్తే మేము ఆహ్వానిస్తాం, సినిమాలు మానేసి టీడీపీకి పనిచేయమని చెప్పండి, పదవి కూడా ఇప్పిస్తా అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఏంటి సార్? అంటే ఆయన ఏ సందర్భంలో ఇలా అన్నారు అంటే నేను అనుకున్నది ఏంటంటే ఎన్టీఆర్ గారిని తొక్కేశారు, ఎన్టీఆర్ గారిని టీడీపీ సముచిత స్థానం కల్పించట్లేదు, ఆయన క్యాన్వాసింగ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని రకరకాల వార్తలు. అంటే ఇవన్నీ కూడా టీడీపీలో చీలికలు తేవడానికి చేసే ప్రతిపక్షాలు ప్రత్యర్థుల కుట్రలో భాగంగా ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఎందుకంటే గతంలో కొడాల నాన్నగారు కూడా ఎన్టీఆర్ గారి ఆయన ఫోటోను వాడుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోని వాళ్ళ వైసీపీకి సంబంధించి దాంట్లో. అప్పుడు కూడా ఇలాగే ఇద్దరు ముగ్గురు ఏమండి ఎన్టీఆర్ గారిది కొడాల నాన్నగారు వాడుకున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని బాలయ్య బాబు గారు అడిగితే నన్ను అడుగుతారంటే మీరు తన్నే అడగాలి ఆ క్లారిటీ. ఎందుకంటే నా ఫోటో నా పర్మిషన్ లేకుండా వాడే ఎందుకంటే ఆయన అడగాలి. మేబీ కొడాల గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అడగకపోయి ఉండొచ్చు. అది పెద్ద ఫోటోలో ఏముంది, ఒక సినిమా హీరోగా క్యాజువల్గా వాడారు అనుకోవచ్చు. కానీ చంద్రబాబు గారి మిసెస్ని భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదైనా ఇది కరెక్ట్ కాదు, ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు, సొంత విషయాల్లో మాట్లాడడం ఇంతకన్నా కరెక్ట్ కాదు, దట్టు ఒక మహిళకి అలాగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఎవరిని పేర్లు పెట్టకుండా సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. అయింది. ఇప్పుడు ఇవన్నీ వ్యాఖ్యల మీద ఎట్లా ఉంటుందంటే ఎన్టీఆర్ మా హక్కు మావాడు. ఎందుకు? ఎన్టీఆర్ గారు తాతగారు పెట్టిన పార్టీ. కాకపోతే ఎన్టీఆర్ అసలు వారసుడు, ఎన్టీఆర్ మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అసలు వాడు జూనియర్ ఎన్టీఆర్, ఆయనకి పగ్గాలు అప్పగిస్తే అన్నీ బాగుంటాయి అని చెప్పి చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు, పేర్లు అనవసరం. అయితే లోకేష్ గారు అసలైన వారసుడు కారు అని కొంతమంది స్టేట్మెంట్. పోనీ కాదు, ఎందుకు కారు? ఇప్పుడు కొంతమందికి ఓన్లీ ఆడపిల్లలే ఉంటారు, కొడుకులు ఉండరు. అప్పుడు మనవలు వారసులు కాకుండా పోతారా? అంటే ఆస్తుల వరకే వారసులా? ఇట్లాంటి వాడికి వారసులుగా ఉండరా? పోనీ లోకేష్ గారికి డైరెక్ట్గానే ఆ పదవి ఇచ్చేశారా? ముందు ఆయన తిరిగాడు, జనాల్లో ఉన్నాడు, తిరుగుతున్నాడు, పాదయాత్ర అన్నాడు, యువగలం అన్నాడు, కాలేజీలకి ఫంక్షన్ హాల్కి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి అక్కడ డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ చేశాడు. మొదట్లో పప్పు శుద్ధ వేస్ట్, మాటలు రావు, వీడే నాయకుడు అది ఇది అన్నారు, దాన్ని మేకోవర్ అయ్యాడు, మార్చుకున్నాడు, మనిషి తగ్గాడు. ఎన్ని 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 చేంజెస్, ఎన్ని అవమానాలు. పొద్దున్న లెగిస్తే 2019 ముందు ఆల్మోస్ట్ ఆయన మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత విపరీతమైన ట్రోల్స్ చేశారు ఆయన మీద. అవునా? మరి అవన్నీ అవమానాలుగా. కానీ ఆయన తట్టుకొని నిలబడి తిరిగాడు, జనాల్లోకి వెళ్ళాడు, ఆ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాడు, వాడు ఎవడే క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పాడు కదా. మరి అలా ఇక్కడ అక్కడ ఎవరైనా చెప్పగలుగుతా అలా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక నాయకుడిగా అనిపించుకుంటున్నాడు. మరి ఎన్టీఆర్ గారు 2009లో క్యాన్వాసింగ్కి వచ్చారు, చేశారు, ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది, ఇది అయిపోయింది. బట్ ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పినా కూడా ఈ కట్టి కాలే వరకు తాతగారు పెట్టిన పార్టీకి అంకితం, వేరే పార్టీకి థాటే లేదు అని చెప్తారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు వేరే తీర్థం పుచ్చుకోవడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ మిగతా ఎవరైనా పార్టీ మారచ్చు, కానీ కేటీఆర్ గారు మారితే మారరు ఉండదు కూడా. రాహుల్ గాంధీ ఉన్నారు, ఇంకెవరైనా ఈ పార్టీకి బీజేపీలోకి లేదా సిపిఐలోకో సిపిఎంలోకో తృణమూల్లోకో యాప్లోకో వెళ్ళొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీలోకో. రాహుల్ గాంధీ గారు వెళ్ళారుగా. అలాగే ఎన్టీఆర్ గారు కూడా వేరే పార్టీ గురించి ఆలోచించ ఇదే లేదు. అయితే వీళ్ళందరూ ఆయన తొక్కేశారు, లోకేష్ని హైలైట్ చేయడానికి చేశారు అన్నట్టు మాట్లాడారు. ఎందుకు? మీరు అన్నట్టు వస్తే ఎవరు కాదంటారు? దేవుణ్ణి స్టార్ట్ చేస్తే ఎవరు ఇవ్వకుండా ఉంటారు చెప్పండి? వాళ్ళకి ప్లస్సే కదా, సినిమా మేనియా కూడా యాడ్ అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొంత ఇండస్ట్రీకి ఫేవర్గా ఉన్నది చాలా వరకు వచ్చింది. సినిమాలు మానేసి రావాలి అని చెప్పేసి అన్నారు. మరి అంతే కదమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారమ్మా, ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్ని పెండింగ్లు ఉన్నాయమ్మా? హరిహర వీరమల్లు, ఓజీ,
ఈ 3 పెండింగ్లు ఉన్నాయి, ఇంకా రెడీగా ఉన్నారు కథలు. ఇవే ఇంకా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. ఏమ్మా, ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఎలక్షన్ ముందు కూడా, అది కూడా బోల్డ్ వర్క్, పెండింగ్ వర్క్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది, ఓజు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది, అది షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. హరిహర వీరమల్లు అయితే ఒక షెడ్యూల్ ఉంది, ఇంకొక 2 షెడ్యూల్ మిగిలిపోయాయి. ఎంత ప్రొడ్యూసర్స్కి ఎంత నష్టం అమ్మా. ఈలోగా మనిషి పర్సనాలిటీ చేంజ్ అయిపోవచ్చు, మనిషి లావ్ అయిపోవచ్చు, ఫేస్ కట్స్ చేంజ్ అయిపోవచ్చు, మళ్ళీ పాతవన్నీ మళ్ళీ రీషూట్ చేసుకోవాలి. మరి అవన్నీ ఆయన ఆఫీసే వచ్చాడుగా. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఎన్ని సినిమాలు ఉన్నాయి? దేవరా పార్ట్ 1, పార్ట్ 2, మొన్న ఇంకా ట్రైలర్ చేశారు. పార్ట్ 1 ఇంకా పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్కే అవ్వలేదు. దేవరా పార్ట్ 2 ఉంది, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది, ఇంకా ఆయన ఇంకో సినిమా ఉంది, డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు, అదొక సినిమా ఉంది. ఇవన్నీ సైన్ చేసేసి ఉన్నాడు ఆయన. సారీ, ఏంటది, వార్ 2 బాలీవుడ్ సినిమా ఉంది. ఎప్పుడు అవుతాయమ్మా? ఈ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు? కేసేస్తారు ముందు. బాబు నువ్వు రాజకీయాలు కాదురా అని ముందు మాకు కట్టు, లేదా మేము ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చే అని కేసేస్తారు. ఎవరు పడతాడు? ఇప్పుడు డెవిల్ ఆడియో ఫంక్షన్కి కళ్యాణ్ రామ్ గారికి అడిగారు, తమ్ముడు ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే క్యాన్వాసింగ్ ఉందా, ఎందుకంటే మీ పార్టీ కాబట్టి అంటే అవునండి, కానీ తమ్ముడు వెసులుబాటు చూసుకొని అడగాలని చెప్పాడు ఆయన. పాపం కళ్యాణ్ రామ్ అంత తప్ప ఎందుకు? ఎన్నో సినిమాలు కమిట్ అయిపోయారు, అవి అయిపోతే సరే ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకోవాలా? సినిమాలు యాక్ట్ చేస్తే అయిపోయిందా? డబ్బింగ్ చెప్పుకోవాలా? పాటలన్నీ లాస్ట్లో తీస్తారా? కొన్ని ఫైటింగ్ సీన్స్, లెందీ సీన్స్ అయితే మళ్ళీ అవి కూడా లాస్ట్లో తీస్తారా? ఎందుకు? స్టోరీ పరంగా అన్నీ అయిపోతే అవి కావాలంటే ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే కట్ చేసుకోవచ్చు, కొంచెం షార్ట్ కట్ చేసేవచ్చు అవసరం అనుకుంటే, వాటిని లేపేయచ్చు అనే ఉద్దేశంలో కూడా అవన్నీ లాస్ట్లో తీసుకుంటారు. మరి అవన్నీ ఎప్పుడు చేస్తాడు? అవన్నీ అవ్వాలంటే కనీసం 40 రోజులైనా క్యాన్వాసింగ్ పార్టిసిపేట్ చేసి 40 రోజులు గ్యాప్ వస్తే సినిమాలు ప్రొడ్యూసర్ నష్టం కాబట్టి తమ్ముడిని అడిగి చెప్తా ఉన్నాడు. దాన్ని వీళ్ళు ఎలా చేశారు? వీళ్ళిద్దరికి ఆడడానికి ఇష్టం లేదని చెప్పి డెవిల్ సినిమాని సరిగ్గా ఆడనివ్వలే కొంతమంది ఫ్యాన్స్. అయితే డెవిల్ సినిమా చాలా బాగుంటుంది దేశభక్తికి సంబంధించి. వాళ్ళు ఎందుకు అలాగని వాళ్ళు తండ్రిని ఒక పార్టీకి పంపించి కొడుకు ఇంకో పార్టీ, ఇప్పుడు బన్నీ గారి వ్యవహారం అదే కదా నలుగుతుంది. ఒకవైపు అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఇక్కడికి వెళ్ళారు, పిఠాపురం వెళ్ళారు, ఆయన అక్కడికి వెళ్ళారు, రాయలసీమ వెళ్ళాడు ఆయన బన్నీ గారు, నాకు ఎప్పటి నుంచి ఈయన మిత్రుడు వస్తానని చెప్పానని. అలా లేదు కదా వీళ్ళు. ఎన్టీఆర్ ఒక పార్టీకి సపోర్టు, కళ్యాణ్ రామ్ ఒక సపోర్ట్గా ఇచ్చేది, న్యూట్రల్గా ఉండిపోయారు, స్తబ్దుగా ఉండిపోయారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు హరికృష్ణ గారి పిల్లలుగా, హరికృష్ణ గారు టీడీపీ వ్యక్తిగా, తాతకి మనవలు తగ్గ మనవలుగా టీడీపీలోనే ఉంటారు. పోనీ లేరు అనుకుందాం, వేరే పార్టీకి వెళ్ళలేదుగా. ఒకవేళ ఎక్కడికి వచ్చినా ఎవరైనా డే 1 నుంచి కార్యకర్తగా చేయాల్సిందే, చేసి వస్తేనే వాళ్ళకి కూడా వెయిటేజ్ ఉంటుంది. లేదంటే నెపోటిజం లాగా ఇక్కడ కూడా రాజకీయాల్లో కూడా నెపోటిజం అనేస్తారు సింపుల్గా. అవునా కదా? నెపోటిజం అనేది చాలామంది సింపుల్గా వాడేస్తారు కానమ్మా, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. అసలు సాధారణంగా వచ్చిన హీరో కన్నా ఆ హీరోకి ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాడే చాలా ఇబ్బంది పడాలి. మొదట్లో అసలు రామ్ చరణ్ నెపోటిజం అన్నారు, ఇంక వీళ్ళందరూ జోవియల్గా సరదాగా ఉన్నారేమో కానీ రామ్ చరణ్ ఇంకెక్కువ ఇబ్బంది పడ్డాడు ఆయన వీళ్ళందరితో పోల్చితే, ఈవెన్ కంపేర్ టు బన్నీ అండ్ ఎన్టీఆర్తో పోల్చినా కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఏంటంటే అప్పుడు ఒక టాక్ ఉండేది, సరిగ్గా కుటుంబం పట్టించుకోవట్లేదు, ఈయన స్వతహాగా డెవలప్ అయ్యాడు, ఈయనకి ఇది అవుదా అని కూడా టాక్ ఉండేది, ఎంతవరకు వాస్తవం తెలియదు. సో ఆయన మీద అంత ప్రెజర్ లేదు. ఓకే, బన్నీ ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా, అల్లు రామలింగ గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ కమెడియన్గా వాళ్ళ అబ్బాయి కాబట్టి బన్నీ గారికి కూడా అంత ప్రెజర్ ఉండేది కాదు. బట్ మెగాస్టార్ కొడుకు, అన్ని ఎలిమెంట్స్ బాగా చేయగలిగే మెగాస్టార్ కొడుకు అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? అది రీచ్ అవ్వాలి, నిలబెట్టుకోవాలి. చిరంజీవి గారు చేసిన డ్యాన్స్లో 10% అని చేయకపోతే వీడేం చిరంజీవి కొడుకు రా, అసలే డ్యాన్స్ వేయలేకపోతున్నాడు అనేస్తారు. చిరంజీవి గారు యాక్టింగ్లో 10% అని చేయకపోతే వీడేం చిరంజీవి కొడుకు రా అనేస్తారు. ఎన్ని ఉన్నాయి కదా. నెపోటిజం అనేది చాలా సింపుల్గా అనేస్తారు, కానీ అదే చాలా కష్టం. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, సొంతంగా డెవలప్ అయ్యారు, దానికి ఏం అయితే క్లిక్ అయ్యారు, ఓకే, అవ్వకపోతే ఏమీ లేదు, ఆయన ఎవడు అనేవాడు లేడు, నానిని రవితేజ గారిని. కానీ ఇంక అలా కాదు కదా, ఒక పార్టీకి వెళ్ళినా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఎవడే చిరంజీవి గారు అబ్బాయిరా, ఆ పొరపాటున ఒక పార్టీకి వెళ్ళి చిన్న సరదాగా ఒక పెగ్గేసిన చిరంజీవి గారు అబ్బాయి పెగ్గేశాడు, ఇంక నాన్న మాట. కాబట్టి అలాగే రాజకీయాల్లో కూడా నెపోటిజం అంటే అందరికీ రాదు. వాక్చాతుర్యం ఉండాలి, లౌక్యం ఉండాలి, నేర్పు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఒకడొకరు మొక్క మీద బురద జల్లేసినా తుడుచుకెళ్ళిపోవాలి, తిరిగి బురద జల్లడానికి రెడీగా ఉండాలి.
ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని ట్రోల్స్ భరించాలి కదా. కాబట్టి నిజంగా వర్మగారు అనడం తప్పేం లేదు. ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పిన సమాధానం తప్ప డైరెక్ట్గా ఎన్టీఆర్ గారు రావాలని ఆయన ఏం అనలేదుగా. ఎవరు వచ్చినా పార్టీలో కష్టపడి వస్తే వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు, తర్వాత వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.